అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సాఫ్రాన్ టాటిల్. వెల్కమ్ టు సాఫ్రాన్ టాటిల్ ఛానల్. సో 19th నవంబర్ నుంచి 23rd నవంబర్ వరకు మన భారతదేశం దాని యొక్క ఎలైస్ అండ్ ఎనిమీస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. చైనా ఇండియా వాళ్ళకి డైరెక్ట్ ఫ్లైట్స్ మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. అవి పాండమిక్ టైం 2020 నుంచి అవి ఆపేశారు. అండ్ బార్డర్ టెన్షన్స్ ఇవన్నీ తోటి మన చైనాకి మన రాకపోకలు డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. దీని మీద చైనా వాళ్ళు డిస్కషన్స్ చేద్దామని కూడా అనుకుంటున్నారు. ఆ తర్వాత కొన్ని బైలేటరల్ ఇష్యూస్ లో మానస సరోవర్ యాత్రకి మీడియాలో ఎక్స్చేంజెస్ కి డేటా కొన్ని షేర్ చేసుకోవడానికి, ఆ తర్వాత వాళ్ళకి మనకి బ్రహ్మపుత్ర లాంటి కామన్ నదులు ఉన్నాయి, వాటి మీద కూడా చర్చలు డిస్కషన్ జరిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్, ఢిల్లీ యూనివర్సిటీ క్లాసెస్ ఎయిర్ క్వాలిటీ తగ్గిందని నవంబర్ 23rd వరకు దాన్ని ఆపేశారు. ఇంకా ఢిల్లీలో పొల్యూషన్ అలానే ఉందండి, అన్ని క్లాసులలో కూడా ఆపేశారు. నరేంద్ర మోడీ గయానా విజిట్ కి వెళ్ళారండి. ఇది 56 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి. ఈ గయానా విజిట్ కి ఎందుకు వెళ్ళారు అని అంటే, అక్కడ చాలా ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయండి. మన వాళ్ళు నెక్స్ట్ ఒకవేళ గనక ఒపెక్ లో ఏమన్నా ఒకవేళ యుద్ధం జరిగితే మనకి ఆయిల్ రిసోర్సెస్ ఫ్రీగా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి మనం గయానా, ఆ తర్వాత రష్యా కూడా ఇప్పుడు యుద్ధంలో ఉంది. సో మనం చీప్ ఆయిల్ రిసోర్సెస్ కోసం చూస్తున్నాం. ఆ తర్వాత దాని యొక్క జీడిపి గ్రోత్ చాలా స్టేబుల్ గా ఇంక్రీజ్ అవుతుంది. దాంట్లో టెర్రరిస్ట్ ఎలిమెంట్స్, పొలిటికల్ స్టెబిలిటీ ఎక్కువ, టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ కొంచెం తక్కువగా ఉంటున్నాయి. ఈ గయానాలో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 40% ఆఫ్ ఆ పాపులేషన్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పాపులేషన్, అంటే ఇండియా యొక్క మూలాలు ఉన్నాయి అని. కాబట్టి కల్చరల్ గా ఒక రకంగా చాలా దగ్గరి సంబంధాలు ఉన్న దేశమే. ఓకే, ఆర్జికర్ కేస్ లో మెయిన్ అక్యూజ్డ్ ఇంతకు ముందు హియరింగ్ లోంచి బయటికి రాగానే నా కేసుకి సంబంధించినంత వరకు అయితే దీంట్లో దీంట్లో వెనకాల కాన్స్పైర్ చేసింది ఎక్స్ కమిషనర్ అని అరవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇది వినకుండా, ఈయన ఒకవేళ గనక మళ్ళీ అరిస్తే వినకుండా ఉండడానికి అని చెప్పి రిపోర్టర్స్ ని ఆపడం, ఆ తర్వాత ఆయన అరుస్తుంటే వీళ్ళు పోలీస్ వాళ్ళు పెద్ద బ్లో హార్న్ ఒకటి వాయించడం చేశారనమాట. సో అట్లా అయితే గనక ఈ ఆర్జికర్ కేసులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట వినలేరు అని. ఇది నాకు చాలా, ఎందుకు ఈయనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదా? ఈయన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎందుకు తొక్కేస్తున్నారు? ఇంతేనండి, మమతా బెనర్జీ వైపుకి ఎక్కడ వస్తుందో ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి భయం. అన్మోల్ బిష్నోయ్ వాళ్ళ ఒక గ్యాంగ్స్టర్ అండి, లారెన్స్ బిష్నాయ్ యొక్క తమ్ముడు ఆయన. అయితే ఈయన కాలిఫోర్నియాలో పట్టుబడిపోయాడు. సడన్ గా ఈయన కాలిఫోర్నియాకి వెళ్ళాడా లేకుంటే అక్కడే ఉన్నాడా? యాక్చువల్ గా ఈయన కాలిఫోర్నియాకి వెళ్తుంటే మార్గ మధ్యలో పట్టుబడిపోయాడు. అంత ధైర్యంగా ఎట్లెళ్ళాడు, ఎలా పట్టుబడిపోయాడు? అసలు వెళ్లాల్సిన అవసరం ఏముంది? పైగా యుఎస్ఓకి వెళ్ళాలి అని ఎందుకు అనుకున్నాడు? మిగిలిన చాలా రాష్ట్రాలకు వెళ్ళొచ్చు కదా, చాలా దేశాలకు వెళ్ళొచ్చు కదా. పైగా ఈజీగా ఒకవేళ గనక ఏం చెకింగ్ జరగకూడదు అని అంటే వెళ్లాల్సింది మన పక్కనే ఉన్న నేపాల్కి కూడా వెళ్ళలేదు ఎందుకు? ఈయన కాలిఫోర్నియా యుఎస్ఏకి ఎందుకు వెళ్ళాడు? పట్టుబడడానికే వెళ్ళాడా? పోనీ వేచి. బాబులాల్ మరండి అనే ఆయన ఇంతకు ముందు క్రితము మోడీని విమర్శించింది అవి ఇప్పుడు ప్రస్తుతం విమర్శిస్తున్నాడు, అది రీసెంట్ గా విమర్శిస్తున్నాడు అని ఒక ఫ్యాక్ట్ చెక్ చేసింది క్వింట్. ఎట్లయినా సరే విమర్శ చేసింది ఆయనే కదా, బాబులాలే కదా. మరి ఈ వీడియో ఇది కొత్త వీడియో కాదు, పాత వీడియో అని చెప్పాల్సిన అవసరం ఏముంది?
క్రిటిసైజ్ చేసింది ఆయన్నే, మోడీనే క్రిటిసైజ్ చేశాడు. రెండూ నిజాలే. అది ఇప్పుడు కాదు అని చెప్పడం దేనికి? అది సర్క్యులేట్ అయితే సర్క్యులేట్ అయింది. మీకేం బాధ? అండ్ స్మియర్ క్యాంపెయిన్ బై కెనడా. కెనడా కొన్ని రిపోర్ట్స్ బయటకొచ్చిందండి. అందులో నరేంద్ర మోడీకి క్లోజ్ ఎయిడ్ ఉంది అసాసినేషన్లలో, హర్దీప్ సింగ్ నిజ్జర్ అసాసినేషన్లలో అని ఒక కెనడియన్ మీడియా చెప్పింది. అది రిపోర్ట్ ఆధారంగా. అంటే వీళ్ళు మాట్లాడుకోవచ్చు, కానీ అది బయటకు రాకూడదు. అది లీక్ అని అంటున్నాడు. లీక్ అయ్యింది అని అంటే వీళ్ళు ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టేగా లెక్క. ఎందుకు? నెక్స్ట్ ఆ తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ 10 మంది నక్సల్స్ ని ఎన్కౌంటర్ చేశారు ఛత్తీస్గఢ్ లో. వాళ్ళ దగ్గర చాలా రకాల ఆయుధాలు దొరికినాయి. ఎగ్జాంపుల్ ఇన్సాస్, AK-47, SLR రైఫిల్స్, ఇవన్నీ ఆ సైట్ నుంచి వాళ్ళు తీసుకున్నారు. జవాన్స్ ఇలా తీసుకున్నారు కాబట్టి, వాళ్ళకి విక్టరీ వచ్చింది కాబట్టి, వాళ్ళు ఒక డాన్స్ అవన్నీ, ఒక చిన్న వీడియో బయటకు వచ్చిందండి. దాని ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే కోస్ట్ గార్డ్ పాకిస్తాన్కి చెందిన అగ్రిమ్ అనే షిప్ ని రెస్క్యూ చేశారు. కోస్ట్ గార్డ్ షిప్ అగ్రిమ్ ఒక పాకిస్తానీ షిప్ ని వెంటబడింది. అక్కడ ఇండియన్ ఫిషర్మెన్ ని రెస్క్యూ చేసింది. ఈ పాకిస్తానీ షిప్ ఆ ఇండియన్ ఫిషర్మెన్ ని ఎందుకు తీసుకొని పోయింది? ఇది పెద్ద విషయం. సో ఏముంది, ఇవన్నీ ఇప్పుడు ఇంతకు ముందు వరకు ఈ పనులన్నీ టెర్రరిస్టులు చేసేవాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంటే డైరెక్ట్ చేస్తుందా, చేయిస్తుందా? అయితే దియోబంద్ బాంబ్ బ్లాస్ట్ 1993లో మెయిన్ అక్యూజ్డ్, ప్రథమ నిందితుడైన నజీర్ అహ్మద్ వానీని అరెస్ట్ చేశారు ఆఫ్టర్ 31 ఇయర్స్. అయితే 31 ఇయర్స్ పట్టింది అనంటే, ఇన్ని రోజులకి పట్టుబడ్డాడు అనంటే, వాళ్ళకి అసలు ఆయనకి ఫ్రీ రన్ ఇచ్చింది ఎవరు? ఏ గవర్నమెంట్? ఎందుకు ఇచ్చింది అంత ఫ్రీ రన్? ఆయన ఒక ఐడెంటిటీ తర్వాత ఒక ఐడెంటిటీ మార్చుకుంటూ, ఒక డైరెక్షన్ నుంచి ఇంకొక డైరెక్షన్ కి వెళ్ళుకుంటూ, ఆయన అందరికీ తప్పుదోవలు పట్టిస్తూ ఈ మధ్యనే యూపీలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి చిక్కాడు. సో దీంట్లో ఏమన్నా కమ్యూనిటీ ఏమన్నా సహాయం చేస్తుందా? ఎందుకనంటే 31 ఏళ్ల నుంచి నిజంగానే వీళ్ళు కష్టపడి వీళ్ళు వెనకాల తిరుగుతూ ఉంటుంటే, ఈయన్ని పట్టుకోకుండా ఉండడానికి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఏమైనా సహాయం చేస్తున్నారా? పెద్ద ప్రశ్న. అండ్ రీసెంట్ గా బటిండాలో పంజాబ్ ఫార్మర్స్ ల్యాండ్ అక్విజిషన్ బై గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంటే, ఫార్మర్స్ వచ్చి అక్కడున్న పోలీస్ వాళ్ళతో జగడం చేశారు. ఎందుకు? ఇది భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా ఉగ్రహ అనే ఒక యూనియన్ నుంచి వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేయడం కంటే కూడా వాళ్ళు డైరెక్ట్ గా అటాక్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే ఆ పిక్చర్ లో కూడా డైరెక్ట్ గా వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు కొట్లాడుకోవడం తెలుస్తుంది. ఈ పర్టిక్యులర్ యూనియన్ కి జోగిందర్ సింగ్ అనే ఆయన అధ్యక్షత వహిస్తున్నాడు. ఈయన ఒకప్పుడు కమ్యూనిస్ట్ లీడర్, లేకుంటే కమ్యూనిస్ట్ భావజాలాలు ఉన్న లీడర్. ఇప్పుడు అక్కడ ల్యాండ్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఒకవేళ గనక వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే అది మంచిదే కదా. తర్వాత వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, వీళ్ళ కుటుంబాలకి ఉద్యోగాలు ఉండాలి, లేకుంటే వీళ్ళ మీద ట్యాక్సులు తగ్గించాలి అని పోరాడాలి. కానీ అసలు అక్కడ డెవలప్మెంటే జరగకూడదు అనే రకంగా ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన? కమ్యూనిస్ట్ లీడర్లకి సహజంగా డెవలప్మెంట్ అంటే నచ్చదండి. ఎందుకంటే డెవలప్మెంట్ ఎప్పుడైతే పోతుందో జనాల మీద కమ్యూనిస్టులకి కంట్రోల్ పోతుంది. దట్ ఈస్ ద రీజన్. హర్యానాలో, పంజాబ్ లో చాలా స్టబుల్ బర్నింగ్ కేసెస్ వస్తున్నాయి. అక్కడ హర్యానాలో పంజాబ్ లో వాళ్ళ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా సీవియర్ లెవెల్స్ కి వెళ్ళిపోయింది. వెరీ బ్యాడ్. అయితే అస్సాంలో కరీంగంజ్ అనే డిస్ట్రిక్ట్ ని హేమంత్ బిశ్వ శర్మ రీనేమ్ చేశారండి. దాని పేరు ఇప్పుడు శ్రీభూమి అని పిలుస్తున్నారు. అదాని మీద ఇంకొక సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అదాని మీద ఇంకొక వార్త వచ్చింది. ఒక
ఏంటి అనంటే ఆయన చాలా బ్రైబరీ చేశాడు. చాలా మందికి డబ్బులు పంచి ఆయన ఆహ్, ఈ ఇండస్ట్రీలని స్థాపించాడు అని అని ఒక వార్తలొచ్చాయి. దీని మీద యూఎస్ఏ వాళ్ళు ఈ బ్రైబరీ మీద ఎస్ఈసీ అనే ఒక కమిటీ వేసి ఆయనకి జైలు చార్జెస్‌ని ఇంపోజ్ చేశారు. ఆ తర్వాత అదానిని రమ్మన్నారు గూడా. కానీ ఇది జరిగిన తర్వాత వెంటనే ₹2,00,00,000 మార్కెట్ క్యాప్ పోగొట్టుకున్నాడు. ఒక్కసారి 20% డ్రాప్ అయిపోయింది. ఆ తర్వాత వెంటనే 2 రోజుల్లో మళ్ళీ గెయిన్ అయింది ఒక 20%, 6% గెయిన్ అయింది. ఆ 6% గెయిన్ అయిన వాట్లల్లో అన్నిట్లలో ప్రధానంగా కొన్ని అదానీ గ్రూప్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్ప్రైజెస్, ఆ తర్వాత అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, ఆ తర్వాత అదానీ పోర్ట్స్. ఇవి త్వరితనే జస్ట్ 2 రోజుల తర్వాత 6% వరకు ఇంక్రీజ్ చూశాయి. అదే కాకుండా టోటల్ గ్యాస్ అనే కంపెనీ అదానీలో షేర్స్ ని పెట్టనియ్యను అని ఒక తీర్మానం చేసుకుంది. నెక్స్ట్ రాహుల్ గాంధీ ఏమంటాడంటే గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలి అని అంటాడు. యుఎస్ఏలో ఒకవేళ కనుక బ్రైబరీ చార్జెస్ వస్తే మన బిలియనియర్ ని మనం ఎందుకు అరెస్ట్ చేసుకోవాలి రాహుల్ గాంధీ? ఆ రకంగా అయితే మీ ఫ్యామిలీ మీద ఇప్పటికీ నీ మీద ఎన్నో కేసులు ఉన్నాయి. వెంటనే వెళ్ళి కూర్చున్నావా? అది కూర్చోలేదు. ఇప్పుడు ఈ అదాని యొక్క ఎంటర్ప్రైజెస్ ఈ పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ కంపెనీస్ ఎవరెవరి దగ్గర ఉన్నాయి అనంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో, ఒడిశా స్టేట్ లో, తమిళనాడు స్టేట్ లో, జమ్మూ కాశ్మీర్ లో, వీట్లల్లో 4 years క్రితం అనుకుంటా ఇక్కడ బ్రైబరీ జరిగిందని చెప్పేసి చార్జెస్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. అప్పుడున్న గవర్నమెంట్స్ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సిపి, ఒడిశాలో బీజేడీ, తమిళనాడులో డిఎంకే, జమ్మూ అండ్ కాశ్మీర్ లో అప్పటికి ఇంకా గవర్నమెంట్ కరెక్ట్ గా స్థాపించబడలేదు. అప్పటికి ఉన్నా గానీ వాళ్ళు వీళ్ళ గ్రూప్ వాళ్ళే ఉన్నారు. అంటే వీళ్ళ ఎల్ఐస్ మీద వీళ్ళే రాళ్ళు వేసుకుంటున్నారా రాహుల్ గాంధీ? ఏంటో మరి రాహుల్ గాంధీ ఎప్పుడైనా గానీ ఒక విచిత్రమే. సో ఏఆర్ రెహమాన్ విడాకుల గురించి మనం ఆల్రెడీ విన్నాం, చాలా కథలు విన్నాము. కానీ ఏఆర్ రెహమాన్ ఒక లీగల్ నోటీస్ బయటకు పంపించాడండి. ఎవరైనా కానీ ఫాల్స్ డిఫమేటరీ కాంటెంట్ ని బయటకు తీసుకొని వస్తే ఈ డైవర్స్ మీద మేము లీగల్ నోటీస్ ఇస్తాము అని పోస్ట్ పెట్టడం మొదలుపెట్టాడు. ఓకే, ఒకవేళ అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉంటే 24 గంటల్లో తీసేయాలి అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ ఇంత థిన్ స్కిన్ అయితే నువ్వు సొసైటీలో తిరగకు. ఇంత థిన్ స్కిన్ అయితే నువ్వు పాటలు పాడకు. ఇంత థిన్ స్కిన్ అయితే నువ్వు స్టేజ్ మీద వచ్చి నీ భజన బృందం చేయకు. సహజంగా క్రిటిసిజం అనేది జరుగుతుంది. ఆ క్రిటిసిజం ని నువ్వు తట్టుకోలేకపోతే ఇంట్లో కూర్చొని దుప్పటేసుకొని కప్పుకో. ఇంకొకటి, ఈయన వల్ల పాపం రామ్ చరణ్ గారు ఆయన మాలలో ఉండి ఒక మస్జిద్ కి వెళ్లాల్సి వచ్చింది. ఒక మస్జిద్ కాదు, వాట్ యు సే దట్, ఒక మజార్, శవాల గుట్ట దగ్గరికి పోవాల్సి వచ్చింది. ఈయనే ప్రోత్సహించండంట అప్పుడు పో అని. నాకు తెలిసినంత వరకైతే ఇలాంటి సలహాలు ఇస్తే ఇలాంటి పిచ్చి చర్యలు జరుగుతాయి అని నా నమ్మకం. అయితే మోహిని డే అనే ఒక బేసిస్ట్, అంటే ఆయన గ్రూప్ లో ఉండే ఒక బేసిస్ట్ ఏఆర్ రెహమాన్ విడాకులు ఇచ్చిన వెంటనే కొన్ని గంటలకే ఈమె కూడా విడాకులు ఇచ్చింది. డివోర్స్ ని అనౌన్స్ చేసింది, వాళ్ళ యొక్క సెపరేషన్ ని. ఐ డు నాట్ నో వై దే డిడ్. నెక్స్ట్, ఎలక్షన్స్ జరిగాయండి 2 రాష్ట్రాల్లో. అయితే జార్ఖండ్ లో జేఎంఎం పార్టీ అండ్ కాంగ్రెస్ లీడ్ చేసి 55 సీట్స్ సెక్యూర్ చేసుకుంది. ఎన్డీఏ అలయన్స్, బీజేపీ లీడ్ చేసిన అలయన్స్ 23 సీట్స్ మాత్రమే కైవసం చేసుకోగలిగారు. ఆ తర్వాత ఇండిపెండెంట్ పార్టీలు ఇంకొక 3 సీట్లని కైవసం చేసుకోగలిగింది. ఇండివిజువల్ గా ఒకవేళ కనుక చూస్తే
జార్ఖండ్ ముక్తి మోర్చా అంటే జేఎంఎం పార్టీ 34, అంటే మిగిలిన కాంగ్రెస్ ఎన్ని అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏమో 16, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ 21, ఆర్జేడి ఇంకొక 4, కమ్యూనిస్ట్ పార్టీ 2, ఏజేఎస్యు పార్టీ 1, లోక్ జనశక్తి పార్టీ 1, ఇలా ఇంకొన్ని ఇండిపెండెంట్లు కూడా ఉన్నాయి. దీస్ ఆర్ ది మెయిన్ పీపుల్ హూ హ్యావ్ గాట్ ది. మహారాష్ట్రలో బీజేపీని లీడ్ చేశారు. ఆయన మధ్యప్రదేశ్లో బీజేపీ వాళ్ళ అలయన్స్ మహాయుతి విన్ అయింది. అయితే విన్ అయిన వెంటనే అందరూ మెల్ట్ డౌన్స్ చూశారు, కానీ సంజయ్ రౌత్ మెల్ట్ డౌన్ మాత్రం చాలా విచిత్రంగా అనిపించిందండి. సంజయ్ రౌత్ ఏమంటాడంటే ఎలక్షన్స్ ని మళ్ళీ కండక్ట్ చెయ్యండి అని అంటున్నాడు. ఎలక్షన్స్ ని కండక్ట్ చేయడానికి చాలా గవర్నమెంట్ సొమ్ము అవసరమవుతుంది. పైగా ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసి, ఆ కార్యకర్తలు గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళు విన్ అయ్యారు ఎలక్షన్స్ ని. ఒకవేళ కనుక మళ్ళీ జరిగితే ఎటు పోతుందో ఎలక్షన్స్ అనేది పక్కన పెట్టండి, ఈయన దగ్గర మళ్ళీ అంత పబ్లిసిటీ చేసుకోవడానికి వీళ్ళ అలయన్స్ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి అని అయితే కనుక అర్థమవుతుంది. ఒకవేళ కనుక ఈయన మాటని నిజంగా తీసుకున్నా కూడా వీళ్ళు అంత ఎక్స్పెండిచర్ చేయడానికి అని చెప్పేసి రెడీగా ఉన్నారు. వీళ్ళకి అన్నన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కొంచెం గమనించవలసిన విషయం. సో మీరు ఎప్పుడైనా కానీ ఫాలో ద మనీ అనే ఒక ఒక నానుడిని గుర్తుపెట్టుకోండి. మనీని ఒకవేళ గనక ఫాలో అయితే ఖచ్చితంగా అది కొంతమంది దగ్గరికి తీసుకే వెళ్తుంది అని నా నమ్మకం. సోరోస్ వైపుకి కానీ లేకపోతే వాద్రా వైపుకి కానీ అవి ఖచ్చితంగా తీసుకుని వెళ్తుందని నా దృఢమైన నమ్మకం. అంటే పైసలు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. యూబిటి సంజయ్ రౌత్ ఎక్కడ చెందినవాడంటే యూబిటి అలయన్స్ కి చెందిన ఆయన, మహా ఎంవిఏ అలయన్స్ కి చెందిన యూబిటికి, శివసేన యూబిటికి చెందిన ఆయన, అంటే ఉద్ధవ్ బాల్ ఠాక్రేకి చెందిన మనిషి. ఓకే, అందులో భారతీయ జనతా పార్టీ 132 సీట్స్, శివసేన షిండే అలయన్స్ 57, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి 41, ఉద్ధవ్ బాల్ ఠాక్రే యొక్క ఫ్యాక్షన్ 20, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 16. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి 16 ఎలా వచ్చాయి ఇప్పటికీ అర్థం కావట్లేదు. సమాజ్వాదీ పార్టీకి 2, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎవరిది? శరద్ పవార్ది. శరద్ పవార్ది 10. సో చాలా తక్కువే వచ్చాయి, బట్ ఇవి రావడమే ఎక్కువ అని నా ఉద్దేశం. ఏఐఎంఐఎం పార్టీ వాళ్ళు 1 సీట్ ని ఖచ్చితంగా తీసుకోగలిగారు. సో let us see the next news. ఇండి అలయన్స్, ఈ ఇండి బ్లాక్ వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలలో ఎలా పరిపాలిస్తున్నారు అనేది ఒకసారి చూద్దామండి. సో ఒక మహిళ హాస్పిటల్ టాయిలెట్ లో ఆ అమ్మాయి ఒక బేబీనికి జన్మనిచ్చింది హాస్పిటల్ టాయిలెట్ లో, వెస్ట్ బెంగాల్లో. అదే బాధాకరం అనుకుంటే అంతకంటే బాధాకరం ఏంటంటే ఒక కుక్క వచ్చి అప్పుడే పుట్టిన బేబీని తీసుకొని వెళ్ళిపోయింది. సో అలా ఉన్నాయి అన్నమాట హాస్పిటల్, కుక్కలు తిరిగేటట్టు. ఇక్కడ మన దగ్గర కూడా హైదరాబాద్ లో పెద్ద గొప్పగా ఏం లేవులేండి. అయితే యూపీలో ఒక దళిత్ ఉమెన్ ఆ బాడీని మొత్తం, యూపీలో ఒక బాడీ మొత్తాన్ని ఒక సంచిలో ఆమెని కట్టేసి ఉంచారు. ఆమె బాడీ అక్కడ దొరికింది. అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఈమెను ఎందుకు చంపారు అంటే బీజేపీకి సపోర్ట్ చేసినందువల్ల ఈ యూపీ దళిత్ ఉమెన్ ని చంపేశారు అని అంటున్నారు. అయితే ప్రశాంత్ యాదవ్ అనే ఆయన వాళ్ళు సమాజ్వాదీ పార్టీకి ఓటు వెయ్యలేదు అనే కారణంగా థ్రెటన్ చేశాడు ఒకప్పుడు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో కొన్ని ప్రొటెస్ట్ చేసింది. ఎందుకు?
వక్ఫ్ బోర్డు వాళ్ళ ఆస్తులన్నిటిని తీసేసుకుంటుంది కాబట్టి. మరి మిగిలిన చోట్లలో ఎందుకు చేయట్లేదు? కర్ణాటకలోనే ఎందుకు? ఇక్కడ కూడా చేయొచ్చు కదా! ఇలా జరిగే ఇలా కొన్ని చోట్లలో ఖచ్చితంగా అప్పుడప్పుడు మీరు ప్రొటెస్ట్ చేయాలి. వక్ఫ్ బిల్ ఎప్పుడైనా ఈసారి ఈ వక్ఫ్ బిల్ ఎట్లైనా గాని మన పార్లమెంట్‌లోకి వచ్చింది. శీతాకాల సమావేశాలలో కొట్టుకున్నారు ఫస్ట్ డే. కానీ వెళ్లి లోపటికెళ్ళినా ఇది రెండోసారి. కొంతమంది లీడర్స్ వెళ్లి లోపటికెళ్ళినా గాని, సభ జరగనీయకుండా చేసినా గాని, వీళ్ళు ఇంకా మళ్ళీ క్షమించి వదిలేస్తున్నారు. దిస్ ఆల్ట్రూయిజం విల్ కిల్ బీజేపీ. ఐ ఐ ఐ బెట్ థట్. ఈ ఆల్ట్రూయిజం ఇంత ధర్మం, న్యాయం అనుకుంటూ బతికితే యువర్ పార్టీ విల్ బి లూజింగ్. మీ పార్టీ ఉండదు. బీజేపీ పార్టీ ఉండదు. ఒకవేళ గనక ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి దిస్ ఆల్ట్రూయిస్టిక్ అండ్ దిస్ ధర్మ అది ఇది అని చెప్పేసి వెళ్తే నో, యు ఆర్ గోయింగ్ టు బి ఫినిష్డ్. ఎక్కువ దూరం కూడా పట్టదు. నెక్స్ట్, కాంగ్రెస్ వర్కర్స్ ఈవీఎం తీసుకుని వెళ్తున్న మెషిన్ ని నాగపూర్ లో కొట్టారండి. నాగపూర్ లో వర్కర్స్ ఆ కార్ ని స్టోన్ పెల్టింగ్ చేశారు. ఆ తర్వాత పోలీసుల్ని ఫిజికల్ గా కూడా దాడి జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళు సమావేశం కూడా చెప్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ వర్కర్స్ కి ఇంత అసహిష్ణుత? అంటే ఇంత అసహనంగా ఉన్నారు అని అంటే వాళ్ళు ఓడిపోతున్నారని ముందే తెలుసా? ఈ అటాక్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ఎలక్షన్స్ నుంచి బహిష్కరించకూడదా? నెక్స్ట్ 10 years వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వర్కర్స్ ని బహిష్కరించలేదు ఇప్పటి వరకైతే. నెక్స్ట్ వాళ్ళని కూడా బహిష్కరించదు. మన గవర్నమెంట్ కూడా బహిష్కరించదు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ హెడేక్. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కనుక విన్ కాదు అని తెలిస్తే దేశాన్ని తగలబెట్టడంలో కూడా వెనకాడదు అని అర్థమైపోతుంది. ఇప్పుడు కారు, రేపు పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ తర్వాత ఒక రోజు కలెక్టరేట్, కలెక్టరేట్ తర్వాత ఒకసారి అసెంబ్లీ, ఏదో ఒక రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ అయిన తర్వాత పార్లమెంట్. సో కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత మిగిలిన టెర్రరిజం కి సంబంధించిన కొన్ని సంస్థలకి, ఇస్లామిక్ టెర్రరిజం కి సంబంధించిన సంస్థలకి తేడా ఏం లేదండి. సో మీరు ఓటేస్తున్నారంటే అది మీ పిచ్చితనం. ఇంకా ముజఫర్ నగర్ లో ఎలక్షన్ బైపోల్స్ జరిగాయి. అక్కడ ఐడెంటిటీ రివీల్ చేయమని పోలీసులు అడగగా పోలీసుల మీదకి రాళ్లు రువ్వారు అని చాలా మంది అంటున్నారు. ఆ రాళ్లు రువ్విన తర్వాత కొంతమంది పోలీసులు గాయపడ్డారు. ఇది ఖచ్చితంగా పోలీసుల నిర్వాకమే అని నేను అంటాను. ఎందుకు పోలీసుల నిర్వాకం? వాళ్ళు రాళ్లు రువ్వుతున్నా వీళ్ళెందుకు ఆపలే? షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఎందుకు ఇయ్యలే? పోలీస్ వాడి ప్రాణం కాదా? అయితే ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది అనంటే ప్రతి ఒక్కడి హక్కు ఓటు వెయ్యడం. వాళ్ళు పోలీస్ పర్సనల్ ఏ రకంగా ఐడి కార్డుని చెక్ చేయడంలో తప్పేమీ లేదు అనే 2 విషయాలు మాట్లాడింది. అక్కడ ముస్లిం కమ్యూనిటీ 41% ఉంది. సో పోలీసులు వెళ్ళకూడదా? వెళ్ళలేదా? ఇది ఇలా ఉండగా మణిపూర్లో అడిషనల్ గా ఒక 50 మంది సిఏపిఎఫ్ వాళ్ళని పంపించారు. మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ లో మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అబ్డక్ట్ చేసిన 6 మహిళల్ని, ఆ తర్వాత పిల్లల్ని, ఒక మేటేవి ఫ్యామిలీకి చెందిన 6 చంపేశారు. ఇది ఇలా చంపేసినందుకు 10,000 మంది అడిషనల్ సోల్జర్స్ ని పంపించారు. సో దిస్ ఈస్ ఫర్ ద న్యూస్. సో ఏంటి అనంటే మన వాళ్ళే మణిపూర్లో తగలబెట్టుకుంటున్నారు, విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అయితే మణిపూర్ ఈ సెంటిమెంట్స్ అన్నిటిని చూసి వీళ్ళందరూ కొన్ని పొలిటికల్ యాక్షన్స్ కొన్ని ఇవి మాట్లాడుకుంటున్నారు. అయితే చిదంబరం ఏమన్నాడు అనంటే ఇదంతా నీ వల్లనే జరిగింది, బిరేన్ సింగ్ వల్లనే జరిగింది అనంటే బిరేన్ సింగ్ హీ రిప్లైడ్ వెరీ స్ట్రాంగ్లీ, చాలా గట్టిగానే చెప్పాడు. ఈ ప్రెజెంట్ క్రైసిస్ ని తీసుకొని రావడంలో మీరు చాలా పెద్ద పాత్ర పోషించారు.
ఆ తర్వాత ఈ ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్స్ వల్లనే సెంటర్‌లో ఉన్న ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్స్ వల్లనే అక్కడ ఈ రకంగా జరుగుతున్నాయి. మీరు పిచ్చి పిచ్చిగా ఒకళ్ళనొకళ్ళు దగ్గరికి వెళ్లి కుకీ వాళ్ళని, ఆ తర్వాత కొన్ని సార్లు మిఠాయి వాళ్ళని, కుకీ వాళ్ళని ముఖ్యంగా మీరే బాగా ఆహ్, ఉద్రిక్తంగా చేయమని చెప్తున్నారు. ఇదంతా మీరు చేసిన పనే అని ఆయన గట్టిగానే రిప్లై ఇచ్చాడు. సో, దిస్ ఈస్ ఫర్ ద న్యూస్. సో, ఈ వారం కొంచెం లేట్ అయింది న్యూస్ పెట్టడానికి. బట్ ఐ విల్ బి రెగ్యులర్. ఇప్పటి నుంచి నేను మల్టిపుల్, మల్టిపుల్ డేస్‌లో మనము నేను ఫార్మాటింగ్ చేసి న్యూస్‌ని మీకు అందించడానికి ట్రై చేస్తాను. యాస్ బెస్ట్ యాస్ పాసిబుల్. మీ దగ్గర ఏమన్నా సజెషన్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా ఖచ్చితంగా నాకు పంపండి. ఎవ్రీ పాజిటివ్ క్రిటిసిజం ఈస్ టేకెన్ అండ్ ఐ విల్ ఇంప్రూవ్ మైసెల్ఫ్. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. Signing off, Saffron Patel.